ఆరోగ్య బీమా రంగంలో కూడా ఎల్ఐసి అడుగు పెట్టబోతోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జీవిత బీమా సంస్థ మీద ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఎందుకంటే లిటిగేషన్స్తో వేధించకుండా డబ్బులు వసూలు చేయడము బాధ్యతగానే చేస్తుంది, ఇవ్వటం కూడా అదే బాధ్యతగా ఇస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి పెట్టేటటువంటి సంస్థ. అందుకనే ఎల్ఐసికి ఉన్నటువంటి రెప్యుటేషన్ మిగతా ప్రైవేట్ సంస్థలు ఎన్నొచ్చినా సాధ్యం కావట్లేదు. నడుస్తున్నాయి అవి కూడా, కోట్ల రూపాయలు కాదు వేల కోట్ల రూపాయలు బిజినెస్లు చేస్తున్నమాట వాస్తవమే. కానీ ఎల్ఐసి డామినేషన్ అట్లా కొనసాగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇంతవరకు ఎల్ఐసి లేదు. ఇప్పటిదాకా స్టార్ అని లేకపోతే హెచ్డిఎఫ్సి అని చెప్పి ఐసిఐసిఐ వాళ్ళకి సంబంధించిన ఇట్లాంటి కొన్ని ఇన్సూరెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి. చివరికి ఆయా బ్యాంకులో పనిచేయడం మానేసి ఇన్సూరెన్స్లు కట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. టార్గెట్లు పెట్టి మరీ బాధేస్తున్నారు. అయితే చివరికి అత్యంత అవసరమైనటువంటి సందర్భంలో ఆసుపత్రుల దగ్గర డబ్బులు లేకుండా చేస్తున్నటువంటి రోజులు చూస్తున్నాం. ఇప్పుడు అట్లా కాదు, ఎల్ఐసి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రంగంలో కూడా అడుగుపెట్టే దిశగా అడుగులు వేస్తుంది. దాంట్లో ఎలాగ చెయ్యాలి అన్నటువంటి దాని మీదన కసరత్తులు ప్రారంభించింది. ఇది సక్సెస్ అయితే కనుక రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎల్ఐసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారని చెప్పడంలో అతిశయక్తి ఏం లేదు.